అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక చిన్న ప్రేమ కథ చెప్తాను. ఆ ప్రేమ కథ అనేది ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైంది. సో ఆ స్నేహితుడు ఆమెకు చెప్పాలనుకున్నాడు, నువ్వంటే నాకు ఇష్టము అనేసి. అది ఒక కవిత రూపంలో చెప్పాడు. ఆ కవిత ఏంటంటే, నిశిరాత్రిలో వెలుగులు తెచ్చే ఓ వెన్నెలలా నా సఖి, కారు మబ్బులు నిండిన నా ప్రయాణంలో నీ ప్రేమ జల్లులు కురిపించావే, మిలమిల మెరిసే మినుగురులే మెరిసెనులే నిన్ను చూశాక, నా గుండెల్లో ఎన్నో ఎన్నో దాచుకున్న ఊసులు రెక్కలొచ్చనే నిన్ను కలిశాక, అర్థం కాని నీ మనసుకు చెప్తున్నా నీవే నా ప్రతిబింబమని. ఈ కవిత ఆ అమ్మాయికి అతడు చెప్పగానే ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పాలో తెలియక వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ప్రియుడు పడిన ఆవేదన, నాలో పొంగుతున్న ప్రేమల ప్రశ్నకి బదులు ఇవ్వవే ఓ సఖి, నాలో దాగున్న ఈ ప్రశ్నల వర్షం మాటైపోదా నీ అలికిడి వింటుంటే, బదులు ఇవ్వని నీ మౌనం బాధలా ఉండే ప్రతి నిమిషం, నీతో కలిసి ఉంటానే కడదాకా కనుమూసేదాకా నీ మనసుకు చెబుతున్న నువ్వే గుండె చప్పుడు అని. చాలా రోజుల తర్వాత ఆమె అతనికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఇది స్నేహంగానే అనుకున్నాను కానీ తర్వాత నేను తీసుకెళ్ళాలని అనుకోలేదు అని ఆమె చెప్పేసింది. ఆమె చెప్పాక అతడు పడిన ఆవేదన, మదిలో దాచుకున్న సంతకాలు చెరుపలేక మరువలేక ప్రాణం పోతుంది, అమ్మ కాని అమ్మ నీవై లాలిపాట పాడావే, అంతలోనే వదిలి అనాథని చేశావే, జీవితాన వెలుగు నువ్వే అని ఆశ పెట్టి వెళ్ళిపోకే, కళ్ళలో పొంగుతున్న అలలన్నీ తీరాన్ని దాటలేక కళ్ళలోనే నిలుపుకుంటున్నా, గుండెలోనే నిలిచిపోతుంది తీయనైన ఈ విరహ వేదన. థ్యాంక్ యూ సో మచ్. I am Divya Sai, like I said before. I do write, I don't think I write poetry. Actually, I just fill the inks, as in Vachanam, some poetic words. I don't know what I do. Someone said I am writing these Upamanalu and Alankaralu, and then maybe some Vachanam poetry kind of. It's been an year I started writing in Telugu because I started going to open mics and everyone is saying so much of bullshit, and then I realized that okay, I have something worth to share, so I started writing in Telugu. మీకు ఎవరికన్నా బోర్ అనిపిస్తే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ కట్ ఇట్ షార్ట్. అండ్ ఐ రైట్ అండర్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ precisely_unheard. I am so unheard from very childhood, so I am taking some time off you. I hope I won't bore you people. I write Alakalu. Generally everyone know Alakalu, right? Yeah, hopefully people I dragged here know because they already heard me before. I write Alakalu that happens between mostly a guy and girl who are lovers or in a relationship. Alakalu are actually very cute. If you read it in Telugu, it turns out poetic. Today I am trying to talk about that kind of poetry. Sorry, cut it short. I will start. This is a lady. She wrote this poetry about her love. Might be they are not talking. It starts as, నా మనసులో ఒక సగమేమో సముద్రంలో ఇంకో సగం భూమి మీద ఉన్నట్టు అనిపిస్తుంది, మరో సగం ఆకాశంలో తేలుతుందేమో. ఒక మనసుకి 2 సగాలే ఉంటాయని అనకు, నా మనసుని 3000 సగాలుగా చేసావు. మరి మనుషులు ఎందుకు రోధిస్తారు? తనివి తీరా ఏడ్చేయాలనున్నా కన్నీరు కనుల కలలను దాటి రానంటుంది. ఇది కూడా కాలం కటిక కుట్రల్లో కలిసిపోయి సమసిపోతుందని తెలిసిన ఈ క్షణం కుమిలి కష్టపడటం ఎందుకు? నీకు నచ్చాలి, నువ్వు నాకు ప్రేమనివ్వాలి అని పంతం ఎందుకో? మొండి చేతికి గాజులేసి సవ్వడి చేపించింది చిందాడించింది నువ్వేగా. ఆడది అల్లరి అలకలు భరిస్తుంది కానీ అలుసుని ఒప్పుకోదు. మరి సున్నితంగా ప్రేమించడం నువ్వు మర్చిపోయావా ఏం? డూ యూ పీపుల్ డూ సటిల్ లవ్? హోప్ఫుల్లీ. ప్రేమేమి పాపం కాదుగా. నా చేతిలో నీ చెయ్యి వేసి నీలోకి అదుముకున్న నీ వేళ్ల ఒత్తిడి
నువ్వు ముద్దాడిన నా చుక్కల చీర కొంగు, నా ముంగురులను ముద్దాడిన నీ వేలంచులు, నీ చేయి తాకకుండానే వాలిపోయిన నా కాలి అందే, ఒక కౌగిలి చెంపపై 2 ముద్దుల ఆనవాళ్ళు, సరసం విరసం లేకుండానే వీగిపోయామే వేడిపోయామే, నడకలు నటనలేనా, వేచి చూసిన కళ్ళు కళ్ళలేనా, ఆడిన మూగమాటలు మొహమాటలా, విడిపోయామా విశ్రాంత పడ్డామా, కథలొద్దు కవితలొద్దు కళల్లో కదలక మెదలక కళ్ళలో కరిగిపోతూ నేను, నీ అనిశ్చతకి అభద్రతకి నన్ను అవమానిస్తావా, బహుశా మనుషులు లేకుండా బతకగలనేమో కానీ మనసుకి ముక్కలైపోయినా సరే మరో మనసు కావాలిగా మరుపడకుండా, అక్కరలేని అలజడులకి నేనెల కారణం, రోజు నిన్ను వలచి పిలిచి అలవాటయ్యావేమో, లోకాన్నంతా నీ పేరెట్టి నేను పిలుస్తున్నాను, ఎక్కడ చూసినా నీ నవ్వే కదా, గీతల ముగ్గులో చిన్న చుక్కలాగా పెట్టుడు ముక్కెర పెట్టుకొని నిన్ను వలలో వేయమంటావా ఏం, వానలు కడిగిన మంచి ముత్యాలని నా ప్రేమ మరువం కలిపి సుగంధాల శ్వాసలతో మాల చేసి నీ చిటికెన వేలు పట్టి స్వయంవరం చేసుకొని నీ ప్రేమలో గెలవాలనుకున్నాను, మల్లెలు జాజులని దాటలేని మనస్సు, అనంతాలకు యువతలే శ్వాసిస్తూ నేను, పెదవి పగలకుండా నన్ను నిశ్వాసలతో శాసిస్తున్న నువ్వు, గతించిన కాలాల నిశ్వాసలన్నీ కూర్చి మాలకట్టి నీ మనసుకి సంకెళ్ళు వేయనా, నా మనస్సుని నువ్వు వీడిపోకుండా. Hope I'm not boring you. If I'm boring you, please raise your hand. Yeah, I want to say this. Please try to close your eyes and listen to me. It really hits different. Okay, I'm not a coward, yet I'm a little afraid now. క్రీగంట చూపుల సీతని కాదు, సుప్పనాతినే కానీ శూర్పణఖని కాదు, ఒట్టి కావ్యం కదూ నేను, నీ కోసం పూజలు అవి చేసి అలిసిపోయాను, ఇంకా చేతబడి నేర్చుకోవాలేమో. ఐ బ్లేమ్ దీస్ నైట్స్ అండ్ రెయిన్స్ ఫర్ మేకింగ్ మీ వాంట్ యూ మోర్. ఇట్ సీమ్స్ యూ నెవర్ ఫెల్ట్ ఇట్ వెన్స్ వాట్ ఎవర్ లవ్ ఐ హ్యాడ్ లిఫ్ట్ ఇన్ మీ ఐ ఆఫర్డ్ ఇట్ టు యూ. He is my black rose and I am his December. He said that now that the December is no more and we are at the end of January, I think I am done for. నేను అరచి గోల చేయాలని ఎదురు చూస్తున్నావా? కానీ నేను గయ్యాలని కాదే, ప్రేమించానుగా, చెవిలో గుసగుసలాడాలనుకుంటాను. నా అరచేతిని పెనవేసి గుండె చప్పుడు వింటాడనుకుంటే స్మార్ట్ వాచ్ పెట్టుకొని తన హార్ట్ బీట్స్ కౌంట్ చేసుకున్నాడు. నా ఉనికి సంగతి ఏంటో, శరత్కాలపు వేకువల మత్తు అంతా తన నల్లటి కళ్ళలోనే, తేనె కళలు ఊరుతూ. ఉలిక్కి పడతానేమో, పలుకులాడలేను నువ్వు ఒక్కసారిగా నా కళ్ళ ముందు నిలబడ్డావంటే. అంత రాత్రైంది, నిదురా రాకున్నది, ఆకలి వేయలేదు. అలా మేడ అంచున నిలబడి వదులుపడిన సిగను విదిల్చి రోజంతటి అలసటిని కళ్ళ కొనల్లో పోగేసుకొని కురులను కొప్పు కట్టడానికి తల ఎత్తానో లేదో, నన్ను చూడంటూ వేలతారలు తలుకులాడుతూ తోసుకుంటూ తొందరపడుతూ నా కనుల మెరుపు నింపుతుంటే నా కాంతుడు ఎక్కడా అని వెతికి చూస్తే అంతటి వర్ణ చిత్రంలో నిశీది అంచున నల్లబడిపోయి దిగాలుగా ఉన్నాడు. మాకు మాటలు లేవు మరి. Thanks guys, this is my time. Actually I want to convey my apologies. I came late. I did miss a few of the performances. I will just check it out when you guys post it. Thanks for this opportunity, Prashant. Attention everybody. అందరికీ వినిపిస్తుందా? క్లియర్? యాక్చువల్లీ నేను ఒకటి తెచ్చి మర్చిపోయినా. ఏమైనా బుక్స్ ఉన్నాయి చూడండి, అవి కాదు బ్రో, ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకానికి సంబంధించిన కొన్ని కాపీలు నేను తీసుకొచ్చిన. అవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి మీరు మీ వెనకాల చూడండి, ఒకసారి చెట్టు దగ్గర. మీ లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి, మీ రైట్ కూడా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రపంచంలోని మొట్టమొదటి పుస్తకం నడిచేది, మాట్లాడేది, కదిలేది, దాని పేరు మనిషి. సో నా ముందే చాలా పుస్తకాలు ఉన్నాయి.
ఆ పుస్తకాలన్నీ మాట్లాడుతున్నాయి, చప్పట్లు కొడుతున్నాయి ఇప్పుడు. సో పుస్తకాలతో మాట్లాడుతున్న పుస్తకాన్ని నేను. సో మనం మాట్లాడుకుందాం. అండ్ పుస్తకాలు మాత్రమే కాదు, ఇక్కడ చాలా కథలు ఉన్నాయి కానీ కనపడవు, ఎందుకంటే మీ అందరి తలల్లో ఉన్నాయి. ఆ కథలు మీ తలలో పేజీలు అయి ఉంటే మీరు పుస్తకంగా ఇక్కడ కూర్చొని ఇంకో పుస్తకం చెప్పేది వింటున్నారు. అండ్ ఇది కొంచెం రేర్ ఫీట్ అనే చెప్పాలి ప్రపంచంలో. ఇంకో విషయం కూడా చెప్పాలి, అదేంటంటే మీ అందరికీ ఆనియన్ తెలుసు కదా, ఆనియన్ ఉల్లిపాయ. సో ఉల్లిపాయకి మొత్తం లేయర్స్ ఉంటాయి, అందరికి తెలిసిందే. ఒక్కో లేయర్ తీస్తూ వెళ్తే లాస్ట్కి ఏం లేయర్ ఉంటుంది, ఏమైనా మిగులుతుందా? ఎస్, కూర్చుందాం. ఇప్పుడు ఉల్లిపాయలో అన్ని లేయర్స్ అనేవి మీరు ఒకటి తర్వాత ఒకటి ఒలుస్తూ వెళ్ళారనుకోండి, చివరిగా మీకు మిగిలేదేంటి? ఏమైనా మిగులుతుందా? లోపల ఏముండదు కదా. ఆనియన్ ఈజ్ మేడ్ ఆఫ్ లేయర్స్. ఈ ఆనియన్ అనేది మనిషి, మనం కూడా ఆనియన్ లాంటి వాళ్ళమే. మనలో కూడా లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్సే స్టోరీస్. మనిషిలోని ఆ కథల పొరలను తొలగిస్తూ పోతే చివరికి మిగిలేదేం లేదు. సో మనం కథలం. జనరల్గా ఒక కొటేషన్ ఉంటుంది, ఇన్ ద ఎండ్ వీఆర్ స్టోరీస్ అంటారు. కానీ నాట్ ఇన్ ద ఎండ్, ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ అండ్ బియాండ్ వీఆర్ స్టోరీస్. మొదటి నుంచి చివరి దాకా, ఆ తర్వాత కూడా మనం కథలం మాత్రమే. అండ్ ఐ యామ్ సంప్రీత్ శివయ్య నీలి, ఏ స్టోరీ. యా, నేను బుక్స్ రాసిన, ఆ బుక్స్ గురించి చెప్పాలి, అక్కడ కొన్ని ఉన్నాయి. యా, 1 సెకండ్. నేను రాసిన పుస్తకాల్లో ఇదొకటి అండి, మారని మనుషుల కథలు. కూర్చోడా. నేను రాసిన బుక్స్లో ఇదొకటి, మారని మనుషుల కథలు. అండ్ 1 సెకండ్. ఈ పుస్తకం పేరు మహాభూమి మహాకావ్యం, ఫస్ట్ పార్ట్. అండ్ ఇది రామయ్య పొలం, ఇది తెలంగాణ మాండలికంలో రాయబడింది. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్లో జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ షార్ట్ స్టోరీస్. ఈ 3 మాత్రమే కాదు, కరెక్ట్గా వెతికితే ఇంకో 10 పైన బుక్స్ రాసి ఉంటా. ఐ డోంట్ నో ద నంబర్, ఐ డోంట్ నో ద నేమ్స్. వేదాంత్ ఇన్నవిటబుల్, ద బుక్ ఆఫ్ థర్స్టీ, సముద్రం దాచిన కెరటాలు, పిచ్చి గీతలు, అండ్ ఇట్లా చాలా బుక్సే రాసిన. అండ్ నేను రాసిన తర్వాత మర్చిపోతా, ఎందుకంటే రాయబడింది కదా, నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, చదవడం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఫార్వర్డ్ ఆల్ ద బుక్స్. అండ్ ఇప్పటికిప్పుడు ఈ పుస్తకంలో ఏం కథలు ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకంటే నేను మర్చిపోయాను. నేను ఇంకో కథ రాయాలంటే ఇది మర్చిపోవాలి, లేకపోతే రాయలేను. సో ఇవి నా గురించి ఇంతకంటే ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి, తెలుగు భాషలో నేను ఎక్కువగా రాయడం నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, తెలుగు లాంగ్వేజ్ అనేది నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా కమ్యూనికేట్ అయిన భాష తెలుగు, కాబట్టి తెలుగు భాషలో రాస్తున్నా. ప్రతి భాష గొప్పదే, తెలుగు వాళ్ళకి తెలుగు గొప్పది, సింపుల్. సో తెలుగు భాష గురించి నేను సింపుల్గా చెప్పాలంటే, ఎట్లా పోయిటరీ అని పేరు ఇష్టం కాబట్టి పోయిటరీగానే చెప్దాం. 1 సెకండ్. సో తెలుగు భాష గురించి నేను అనుకొని రాసుకున్నది ఏంటంటే, నాలో ఉన్న కొసరంత ప్రేమను తెలుగు భాషలో కవితలా చెబితే అది కొండంత వినబడుతుంది. నాలో ఉన్న కొండంత బాధను తెలుగు భాషలో పాటలా పాడితే అది భూమండలం అంత వినిపిస్తుంది. నాలో ఉన్న చిన్ని కళను తెలుగు భాషలో కథగా చెబితే అది మహాసముద్రం అంత విస్తరిస్తుంది. నాలో ఉన్న గుప్పెడు ఆశను తెలుగు భాషలో మాటలుగా పలికితే అది ఆకాశం అంత వ్యాపిస్తుంది. నాలో ఉన్న నిశ్శబ్ద నిట్టూర్పుని తెలుగు భాషలో రాగంగా మలిచితే అది సృష్టినంతా నింపుతుంది. నాలో ఉన్న చిరు తరంగ ఆనందాన్ని తెలుగు భాషలో నవ్వుగా వెలిబుచ్చితే అది ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. నాలో ఉన్న క్షణిక జ్ఞాపకాన్ని తెలుగు భాషలో చరిత్రగా లిఖిస్తే అది యుగ యుగాలుగా నిలుస్తుంది. నాలో ఉన్న స్వల్ప శక్తిని సంకల్పంగా మార్చితే అది అనంత శక్తిగా పరిణమిస్తుంది. నాలో ఉన్న అనువంత ఆలోచనను తెలుగు భాషలో వ్యాసంగా రాస్తే అది విశ్వమంతా చుట్టొస్తుంది. నాలో ఉన్న బిందువంత కరుణను తెలుగు భాషలో కావ్యంగా కూర్చితే అది అమృత సాగరం అంతా ఉప్పొంగుతుంది. నాలో ఉన్న క్షణిక స్ఫురణను తెలుగు భాషలో సూక్తిలా చెబితే అది కాలాతీతమైన జ్ఞానంలా నిలుస్తుంది. అలాగే నాలో ఉన్న ఈ చుక్కెడు స్వప్నాన్ని తెలుగు భాషలో సాహిత్యంగా మలిచితే అది కల్ప వృక్షమై ఫలిస్తుంది.
అలా ఫలించాలని నేను రాసిన పుస్తకాలన్నీ. అండ్ నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఏ రైటర్ షుడ్ హ్యావ్ ఏ ఈగో. ప్రతి రాసేవాడికి ఒక ఈగో ఉంటుంది, ఎందుకంటే ఈజ్ క్రియేటింగ్ ఇట్. సో నేను రాస్తున్నప్పుడు నాకున్న ఈగో గురించి చెప్తా. ఎవ్రీ రైటర్స్ ఈగో ఎలా ఉంటుందంటే, పదాల వీణ వాయించే సరస్వతి నేనే, పాత్రలకు ప్రాణం పోసే బ్రహ్మ దేవుడిని నేనే, పాత్రలను సంపన్నులు చేసే మహాలక్ష్మిని నేనే, పాత్రల జీవితాలతో పాచికలాడే విష్ణువును నేనే, పాత్రలకు ధైర్యాన్ని ఇచ్చే మహాదుర్గను నేనే, పాత్రలకు సమయానికి ముగించే శ్మశాన రుద్రుడిని నేనే, ఆదియు నేనే, అంతము నేనే, నా బ్రహ్మాండమున అనంతము నేనే. ప్రతి రైటర్ రాసేటప్పుడు ఇదే ఫీల్ అవుతారు, కొందరు చెప్తారు, కొందరు చెప్పరంతే. అండ్ ఇంకా చెప్పాలంటే మనం జనరల్గా కథ రాస్తూ ఉంటాం. నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పి ఫినిష్ చేస్తా. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐఎమ్ రైటింగ్ ఆన్ ఏ బుక్ కాల్డ్ 666 అనే బుక్ మీద నేను 6 నెలల నుంచి వర్క్ చేస్తున్నా. ఆ బుక్ రాస్తూ మధ్యలో ఒక రాత్రి ఒక ఆలోచన వచ్చింది. ఆ రాత్రి వచ్చిన ఆలోచనని రాత్రే రాస్తే రామయ్యపురం బుక్ అయింది. సింపుల్. రామయ్యపురం బుక్ ఈజ్ రిటన్ ఇన్ 1 night అండ్ మహాభూమి మహాకావ్యం బుక్ ఈజ్ రిటన్ ఇన్ 1 week. అండ్ మహాభూమి మహాకావ్యం బుక్ని నేను బతుకున్నంత వరకు రాస్తే 100 భాగాలుగా రాస్తా. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100 parts. అండ్ ఇప్పుడు నేను 666 అనే బుక్ రాస్తున్నా. ఆ బుక్ మొదలు పెట్టినప్పుడు నాకు అనిపించలేదు, కానీ 6 నెలల జర్నీ తర్వాత నవ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్. మనకి ఇంగ్లీష్లో హ్యారీ పాటర్ లాంటి 7 volume సిరీస్లు వచ్చినాయి. తెలుగులో అలాంటి సిరీస్ వస్తే నా 666 అనే బుక్కే వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు కమ్ నవ్. ఇట్ ఈస్ ఆల్రెడీ క్లాస్ 1 lakh words, 1,00,000 పదాలు రాశాను నేను. ఇంకో 1,00,000 రాయడానికి కూడా కథ ఉంది నా దగ్గర. అండ్ ఐ విల్ రైట్ అండ్ రిలీజ్ ఇట్ సూన్. అండ్ ఈ బుక్ రాసేటప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్, హౌ ఐ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ. నేను 666 అనే బుక్లో ఒక సీన్ రాస్తున్నా. నాకు ఒక 3 రోజుల కింద జరిగిందో చెప్తా. 3 రోజుల కింద రాత్రి నేను ఒక సీన్ రాస్తున్నా బుక్లో. ఆ సీన్ ఏంటంటే, దాదాపుగా 5-6 వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఒక అమ్మాయి, ఒక 25 ఏళ్ల అమ్మాయి, ఆ కాలం వస్త్రధారణతో, గాయాలతో, ఒక వర్షంలో ఒక కాలిపోయిన చెట్టు ముందు కూర్చొని ఏడుస్తుంది. ఐఎమ్ విజువలైజింగ్ దట్ సీన్. ఆ సీన్లో అమ్మాయి మోకాల మీద కూర్చుంది, గాయాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏడుస్తుంది, కానీ ఆ కాలం కాబట్టి ఆ అమ్మాయికి బాధని తెలియదు, ప్రేమని తెలియదు. ఆ చెట్టు మీద ఆమెకు ఉన్నది. షీ హ్యావ్ ఏ లవ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ దట్ ట్రీ. ఆ చెట్టు పిడుగుపడడం వల్ల ఒక బూడిదలా మారిపోయింది, బూడిద కుప్పలా మారిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళి ఆ చెట్టు మొదలు, బొగ్గు లాంటి మొదల్ని తడిమి చూస్తుంది, సున్నితంగా తడిమి చూస్తుంది. ఎందుకంటే ప్రాణం కొంచెమైనా తన చేతి వేళ్లకు తగులుతుందేమో అని. అండ్ ఇప్పటికీ మనం ఫీల్ అవుతాం. ఏం ఫీల్ అవుతాం అంటే, మనం బాగా ఇష్టపడ్డ మనిషిని సంవత్సరం వరకు ముట్టుకోలేదనుకో, దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ టచ్ స్టార్వేషన్. ఆ ముట్టుకోకపోయినా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఆ చెట్టుకు మధ్యలో ఆ టచ్ స్టార్వేషన్ ఉంది. ఎంత ముట్టుకున్నా ప్రాణం తగులుతలేదు. ఏం చేయాలి అమ్మాయి? ఆ అమ్మాయి అక్కడ నుంచి కదిలెళ్ళి కింద ఉన్న ఆ ఆకులు, కొమ్మలు బూడిదైతే ఆ బూడిద కుప్పల మీద కూర్చొని వెతుకుతా ఉంది, బూడిదని మొత్తం పట్టుకొని. అయినా సరే అమ్మాయికి తెలియట్లే, ప్రాణం తగలతలేదు. ఏం చేస్తలేదు? ఐఎమ్ సీయింగ్ దట్ సీన్. ప్రాణం తగలక ఆ బూడిదని తీసుకొని తన మొహానికి, తన చర్మానికి రాసుకుంటుంది. ఎంత రాసుకుంటుందంటే, ఆ బూడిద తన చర్మం లోపలికి ఇంకిపోవాలంత రాసుకుంటుంది. అప్పుడైనా తన ప్రాణం నా లోపలికి వెళ్ళి ప్రాణంగా పుడుతుందేమో అనే చిన్న ఆశ. ఎంత ప్రయత్నించినా ఆ ప్రాణం అనేది ఆమెకు తెలియట్లేదు. ఈ సీన్ నేను రాసుకుంటున్నా. ఈ సీన్ ఇంతవరకు రాసి పెన్ అక్కడ పెట్టేసి బుక్ మూసి బయటికి వెళ్ళి ఒక ఛాయ్ తాగి వచ్చిన తర్వాత నా చేయి మీద ఏమైనా ఉందేమో అని దులుపుకుంటున్నా. ఐఎమ్ క్లీనింగ్ మై హ్యాండ్ అండ్ మై షర్ట్. ఆ బూడిద నాకు అంటుకున్నదేమో అని. సో కథ రాస్తే మనం కథగా మారాలి. మనం కథగా మారి రాసిన కథే అందరూ కనెక్ట్ అయ్యే కథ అవుతుంది అనేది నా నమ్మకం. అండ్ నా నమ్మకాలను ఎవరిని పట్టించుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పెషల్ నమ్మకం ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పెషల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళే చేయండి, నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తాను. సైనింగ్ ఆఫ్, సంప్రీత్ శివయ్య నీలి. I'm a bit nervous because after 5 to 6 months నేను కొంచెం కొత్తగా poems రాసాను. So it is a blend of my old poems and new poems. And so చిన్నప్పటి నుంచి రాస్తున్నాను, right from my 6th standard. And I always believe turning pain into art is the only strength which we artists have. అంటే మాటల్లో ఆర్ ఇట్లా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఐ థింక్
ఆర్ట్ ఒక్కటే మాకు ఒక వెపన్లా ఉంటుంది. బికాస్ ఆ ఇంటెన్సిటీ ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో చెప్పినా ఆర్ ఎన్ని పెద్ద పెద్ద యాక్టివిటీస్ చేసి చూపించినా అర్థం కాదు. బట్ ఆర్ట్లో అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది హౌ ఇంటెన్స్ రైటర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ అని. సో అందుకే కళ అంటే చాలా ఇష్టం. డ్రీమ్స్ కాదు, కళ సెకండ్ లా. యాజ్ ప్రశాంత్ సెడ్, నేను కొంచెం తెలుగు భాషకి ఎక్కువ మక్కువ చూపిస్తాను. సో అందుకే తెలుగులో తప్పులు చేసినా నన్ను నేనే తిట్టేసుకుంటా, అంత ఇష్టం. సో ఇది నేను ఒక 1 year బ్యాక్ ఒక స్పెషల్ పర్సన్ కోసం రాసిన లైన్స్. సో ఒక గర్ల్ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని తన మాటల్లో రాసిన లైన్స్. నా వాయిస్ నాకే వినిపిస్తుంది, ఇట్స్ సో వియర్డ్. బట్ యా, టైటిల్ వచ్చేసి నువ్వు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లవ్. అడుగున కదిలిన తొలి నడక నువ్వు, గొడుగున కురిసిన తొలి చినుకు నువ్వు, కనులలో మెరిసిన తొలి రూపం నువ్వు, కనులలో మిగిలిన తొలి దృశ్యం నువ్వు, హృదయంలో తడిసిన కన్నీటి వర్షం నువ్వు, జీవితంలో వెలిగిన తేనీటి దీపం నువ్వు, నా మనసుని లాలించే మధుర సంగీతం నువ్వు, నా చిరునవ్వుని పాలించే అదర సంతోషం నువ్వు. అతనితో నైట్ మాట్లాడిందే ఆర్ మార్నింగ్ ఫస్ట్ కాల్ రానిదే నా డే గడిచేది కాదు. సో దాని మీద రాసిన లైన్స్. నా చిరునవ్వుని పాలించే అదర సంతోషం నువ్వు, ఉదయం మెరిసిన వేళ, ఉదయం మెరిసిన వేళ తొలి ఆలోచన నువ్వు, నయనం మూసిన వేళ ఆఖరి ఆలాపన నువ్వు, మాటలు చాలని భాషే నువ్వు, మాటలు చాలని భాషే నువ్వు, మాటన దాగిన ఆశే నువ్వు, ఆశన రేగిన శ్వాసే నువ్వు, శ్వాసన మిగిలిన నా ఈ కన్నీటి కవిత్వం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ బ్యూటిఫుల్ లవ్ ఇస్ అని తెలుగు పదాల్లో వర్ణించడానికి అతని కోసం రాసిన రెండవ కవిత. అని అతని గురించి ప్రేమైన, బాధైన, స్వర్గమైన, నరకమైన. అది ఇంకా చెప్పలేదురా. సో నా వరకు ప్రేమ అది విఫలమైన, విజయమైన, ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎమోషన్ బికాస్ దట్ గివ్స్ రీజన్ ఫర్ లైఫ్. ఒక మనిషి జన్మకి కారణమే ప్రేమ. అది ఓడిపోయినంత మాత్రాన ప్రేమని నిందించలేము. సో అందుకే ఈ కవిత. చిరునవ్వుల చిరుచల్లుల, అశ్రువుల నయనాల, మమతాలు రాగాల, కోరికల పరవల్లుల, ఆశల హరివిల్లుల, వీణల స్వరగాలుల, మాటల వడగల్లుల, స్వేచ్ఛా వాహినిల, ఆత్మారవిందపు ఆనందంలా, శైవాగంధపు శివతాండవంలా, వేద వాయిద్యాలంకారంలా, జీవన సాహిత్య ఆశాకిరణంలా, వెలుగు పొందిన నా ప్రేమ అమృతం, అమరం, అద్భుతం, అఖిలం. So, prema, that is the first phase of love. After that, relationship issues. ఆ తర్వాత ఏమవుతుంది? బ్రేకప్. సో ఇది దాని మీద రాసిన లైన్స్. దీని మీద ఎక్కువ కవితలు రాశాను ప్రేమలో ఉన్నప్పటికన్నా. 1000 కన్నులతో ఎదురు చూస్తున్న ఈ కన్నులని అడుగు, 1000 కన్నులతో ఎదురు చూస్తున్న ఈ కన్నులని అడుగు, తీరం లేని సంద్రం యొక్క లోతు తెలుపుతుంది. 1000 ఆశలతో ఎదను పీడిస్తున్న నీ జ్ఞాపకాలని అడుగు, కొనువూపిరితో చావు బ్రతుకుల నడుమ పోరాడుతున్న పసికందు ప్రాణం కనిపిస్తుంది. నీకై నడిచే ఒక్కో అడుగు దూరాన్ని అడుగు, నీకై నడిచే ఒక్కో అడుగు దూరాన్ని అడుగు, గమ్యం లేని ప్రయాణంలో దారి తప్పిన ఒంటరి బాటసారి కథ వినిపిస్తుంది. నీ శ్వాస తాకలేని నా ఈ నిశ్వాసని అడుగు, శిథిలాల శిబిరంగా మారిన శరీరం యొక్క సతీ విలాప శివతాండవం కనిపిస్తుంది. ఎలా తలువని నిన్ను ఆ తలపుకి శ్వాస లేదని తెలిసాక, ఎలా విడువని నిన్ను ఆ వీర్కోలుకి ఆశ లేదని తెలిసాక, ఎలా పిలువని నిన్ను ఆ పిలుపుకి అర్థం లేదని తెలిసాక, ఎలా మరువని నిన్ను ఆ మరుపుకి అంతం లేదని తెలిసాక,
జీవితపు ఆటుపోట్లకి భయపడి నీవు నీ మనసు గడియల్ని మూసిన వేళ, సమాజపు కట్టుబాట్లకు ఎదురు నిలబడి నేను నీ తనువు గాయాల్ని మానిన వేళ, నీ వాకిలిని చేరిన ప్రేమను ఎలా వదులుతున్నావు, నీ కడలిని తాకిన తీరాన్ని ఎలా వదిలించుకుంటున్నావు. ప్రతి ఒక్కరు, everyone says, love is so easy. After one person you can get over, move on and talk to the next person. But our moving on phase lo, you only want that one single person. అప్పుడు అది ఒక ప్యాషన్ అయిపోతుంది. హలో, అప్పుడు అది ఒక ప్యాషన్ అయిపోతుంది అండ్ ప్యాషన్ టర్న్స్ ఇంటూ అబ్సెషన్. సో దాని మీద రాసిన లైన్స్, ప్రతి ఒక్కరూ ఇది సహజమని, ఒంటరితనమని, జీవితమని, జీవితానుభాగమని చిన్న చూపు చూస్తూ చెప్తున్నారు. కానీ ఇది నా ప్రయాణమని, ఇది నా గమ్యమని, ఇది నా సంతోషమని, ఇది నా ప్రాణమని తెలిసేదైనటికి తెలియపరిచేదెందరికీ. అందరికీ ఇది ఓ అందమైన కళ, కానీ నాకు మాత్రం ఇది నీలోనూ నాలోనూ మనందరిలోనూ గుండె లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్న మనందరి కథ. ప్రతి ఒక్కరిది ఒకటే ఆశ, ఒకటే శ్వాస. ఈ శ్వాస అంతమయ్యే ఆఖరి క్షణం ముందైనా నా అన్న వారికి అన్నీ ఇచ్చి వెళ్ళాలి, ఎంతో కొంత మిగిల్చి చావాలి. కానీ ఇందులో నువ్వు నా అనుకుంటున్న వారు ఎంతమంది, నిన్ను నా అనుకుంటున్న వారు ఎంతమంది? కనులు తెరిచి చూస్తే నువ్వు నా అనుకున్న వారెవ్వరూ నీతో కడవరకు నడవరు, నిన్ను నా అనుకున్న వారెవ్వరూ నీ కడసారి చూపును విడువరు. ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఓ పఠనీయ గ్రంథమే, ఓ కమనీయ కావ్యమే. ప్రతి ఒక్కరిలోనూ ఓ కథ, ప్రతి కథలోనూ ఓ బాధ, ప్రతి బాధలోనూ ఓ నిజం, ప్రతి నిజంలోనూ ఓ ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే, ఇన్ని వేల కథల్లో నీ బతుకు యొక్క కథను చదివేదెవ్వరు, నీ కథ యొక్క బతుకును బతికించేదెందరు? నిష్క్రమించకుండా ప్రతిరోజు ఉదయం ఆ రవికిరణపుని అడిగాను. కన్నీటి నిశీధుల్లో అలసిపోయి కృంగిపోయి ఇంకిపోయిన నా కన్నులకు వెలుగేల దాగేను అని నిర్జరించకుండా ప్రతి రేయి సేదతి ఇచ్చే ఆ రవికిరణముని అడిగాను. చన్నీటి రక్తనాడుల్లో చితికిపోయి విరిగిపోయి కాటికిపోయిన ఈ శిరస్సుకి జీవమేల మిగిలేను అని. ఒకప్పుడు there will be a phase that even కన్నీళ్ళు కూడా సాత్ ఇవ్వవు, even you can't cry. ఆ ఫేజ్ గురించి రాసిన లైన్స్. ఒకప్పుడు కన్నీటి సంద్రమై పొంగే ఈ కనులు నేడు శిథిలాల శిబిరంగా మారేని. ఒకప్పుడు కోటి రాగాలు పలికే ఈ శ్వాస నేడు శవపేటికల పవనంగా సాగేది. కనులు కోరుకున్న కలలను కనలేని కనులు కనుపాప కొలనుల్లో కటిక విషాన్ని దాచేని. కలలు కనలేని కనులను చూస్తున్న కనుపాపలు మాట పలకరింపు ధ్వనుల్లో ఆ విషాన్ని చిందించేని. జీవితం సప్తసాగర గీతం, జీవనం గుప్త రోదన జీతం. దిస్ ఇస్ అబౌట్ దాట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ వేర్ యూ గెట్ ఇన్ టు ద రియాలిటీ. అసలు లైఫ్ అంటే ఏంటి అని ఒక బ్రైట్ స్పార్క్ మైండ్లో వస్తుంది. అప్పుడు మనం వెలుగులోకి ఎంత వెళ్తున్నామో అనే ఆనందం కన్నా వెనక చీకట్లో ఎంత బాధపడ్డామో అనే రోజులే గుర్తొస్తాయి. సో దాని మీద రాసిన లైన్స్. శీర్షిక నాలోని ఆశలే నాలోని ప్రాణం. జీవితం సప్తసాగర గీతం, జీవనం గుప్తరోదన జీతం. జీవితం సప్తసాగర గీతం, జీవనం గుప్తరోదన జీతం. ఉదయం సూర్యకిరణాల ప్రతిబింబం, హృదయం సుఖ దుఃఖాల చదరంగం. నిషీది కాటుకలో రజనీకర బింబం, నయన వాటికలో అశ్రుతరంగం. ఎదలకు తెలియని భావాలు వ్యధలో తెలిసే వేళ, మదలకు అందని కన్నీరు రోదనలో కలిసే వేళ. ఎదలకు తెలియని భావాలు వ్యధలో తెలిసే వేళ, మదలకు అందని కన్నీరు రోదనలో కలిసే వేళ. తోడుకై నీడ పరితపించే వేళ, ఊరటకై ప్రాణం పరుగులు తీసే వేళ. ఎన్ని కన్నులు చూసినా
ఎన్ని కన్నులు చూసినా కనిపించని వెలుగు, ఎన్ని కన్నీళ్లు కాచినా కడ తేరని పలుకు. జీవితం ఎటుపోతుందో తెలియని పయనం, ఎటు ఆగాలో తెలియని ప్రయాణం. ఎంత పోరాడినా అందని సంతోషం, ఎంత ఏడ్చినా తీరని హృదయ వదనం. ఆశలకు అందని జీవన కెరటాలు, కోరికలకు చిక్కని శ్రావణ మేఘాలు. మనసుకి అర్థం కాని భావాలు, మనుషులకు అర్థమే లేని హృదయాలు. చిన్న నవ్వుకై ఆశించిన పెదవులు కన్నీటి సముద్రంలో మునిగిపోతున్నవి. చిన్న ఆశకై ఆశించిన నయనాలు పెదవి మాటల తూటాలలో నలిగిపోతున్నవి. ఆశించిన ఆశ తీరకముందే అంతమైపోతున్నది. వేధించిన ఆశ ఆశించకముందే ఆవిరైపోతున్నది. రోదన గోధారి కన్నీటి కావేరి, కనులలో నిండేని ఈ క్షణం. వేదన కథన మదన వ్యధనల ఆశల నిరీక్షణం. దైవంచే పొందిన జీవితం దయ్యంగా మారిన జీవనం. అవునన్నా కాదన్నా నాలోని ఆశలే నాలోని ప్రాణం. సో అన్ని నిజాలను చూసిన తర్వాత చాలామంది చెప్పారు లైక్ లైఫ్లో రెండే నిజాలు, ఒకటి బర్త్, ఒకటి డెత్ అని. సో చావుకి దగ్గరికి వెళ్తున్నప్పుడు, చావు అనే ఆలోచన మనిషికి తట్టినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేటిది ఫర్ మీ ఇట్స్ మహాదేవ్, ఆ శివుడు. సో అతని మీద రాసిన లైన్స్. And I want everyone to pay attention here because it's related to the deepest emotion of every individual. శివయ్య, ఎందుకయ్యా బంధాలను అడగకుండా కలుపుతావు? ఎందుకయ్యా అవే బంధాలను తెలియకుండా విడదీస్తావు? ఎందుకయ్యా మనుషుల మధ్య ఆశలను చిగురిస్తావు? ఎందుకయ్యా మనుషుల మధ్య బాధలను మిగిలిస్తావు? ఎందుకయ్యా నీ శిరస్సు మీద గంగమ్మ తల్లిని ఈ కన్నులలో కురిపిస్తావు? ఎందుకయ్యా నీ గరళములోని విష అశ్రువుని ఈ మనుషుల మనసులలో చిందిస్తావు? ఈ క్షణం ఈ విష కథనం అన్ని అమృతాలని చదివేను. ఈ క్షణం ఈ నమ్మకం అన్ని నయవంచకాలని తుడిచేను. ఈ క్షణం ఈ మనోశిక్ష నీ మనశ్శాంతికై విలపించేను. ఈ క్షణం ఈ మనోధైర్యం నీ సమసమాధికై తలపించేను. ఈ క్షణం ఈ దేహం అన్ని దాహాల్ని విడిచేను. ఈ క్షణం ఈ ప్రాణం అన్ని బంధాల్ని విడిచేను. ఈ క్షణం ఈ కండరం నీ కణంకై విరిగేను. ఈ క్షణం ఈ కళేబరం నీ సర్ప కళలకై పగిలేను. ఈ క్షణం ఈ చిత్తపు భారం నీ చేతి స్పర్శకై చితికేను. ఈ క్షణం ఈ అనాథ మరణం నీ సమసమాధికై మళ్ళీ మరణించేను. శివ, ఆ క్షణం శివ పలికేని కృత్తుక విడిచి శవం. నీవే జననం, నీవే మరణం, నీవే సమస్తం, నీవే అఖిలం అని తెలిపేని చిత్తుగా చీల్చి శివం. శివ, నీవే మహాప్రాణం, నీవే మహాదీపం, నీవే మహాసూర్య చంద్రం, నీవే మహాదివ్య తేజం. పంచభూత సాక్షాత్కారం, పంచేంద్రియాంత ఓంకారం, ప్రకృతి హితరక్షకం, వికృతి మృత శిక్షకం, పంచాక్షరీ మంత్ర ఆకారం, మహానీల కంఠ నిరాకారం. నీవే ధరణీలే ధర్మం, నీవే ధర్మాన్నేలే విధర్మం. అసుర శత్రునాశనం, దిశాదిశ సూచకం, సుజ్ఞాన జ్యోతి దీపం, అజ్ఞాన వాయు భస్మం, కపాల భయంకరం, కలేబర దిగంబరం, డాండర నిరాడంబరం, సంగీత సాహిత్య నిత్యానందనం, కింకరకన శంకరం, శంకరకన శుభంకరం. అనాథం, అజేయం, అమోఘం, అచిత్యం, అపూర్వం, అఘాయం, అఘోరం, అక్రోధం, అశంకం, అనంతం, అఖండం. Thank you so much everyone once again. So complex, yeah? Yeah. So